ఒడిశా నుంచి ఇక్కడ మార్కెట్లోకి కల్తీ పన్నీర్ ఎగుమతి, ప్రజా ఆరోగ్యాలతో ఆటలు, గంజి పామాయిల్తో కలిపి నకిలీ పన్నీరు తయారు అన్నట్టు ప్రజలారా వాస్తవానికి ఇది నిజం. ఈనాడు మనం ఒక 4 లీటర్ పాలతో 5 లీటర్ పాలతోని దాన్ని మసలబెట్టి చేస్తే 1 కిలో పన్నీర్ అవుతుంది. కానీ ఈనాడు ఒక సింథటిక్ పన్నీర్ అనమాట. ఇది కెమికల్స్ అది ఇది ఆ కెమికల్ ఈ కెమికల్ కలిపి జర్రాన్ని కొద్దో గొప్ప జర్రాన్ని పాలేస్తారు, కథం కిలో పన్నీర్ తయారు చేస్తారు. తక్కువ రేట్ల మళ్ళీ అగ్వా అని తెచ్చుకొని తింటున్నాము. ఆ అగ్వనే మన శరీరానికి మన ఆరోగ్యానికి మోసము. ప్రజలారా అర్థం చేసుకొని ఈ కల్తీ పన్నీర్ ఒక ఖతర్నాక్ దందా, పెద్ద మాఫియా నడుస్తుంటది. మీరు కమ్మగా ఉందని చెప్పి తింటే తర్వాత మీ లివర్ కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. ఒక బయట పన్నీరు తినకుర్రి, వీలైతే ఇంట్లో చేసుకొని తినరు. కానీ అగ్వసగ్వకు వస్తుందని తింటే తర్వాత హాస్పిటల్లో పాలవుతారు. తర్వాత అక్కడ 1000 రూపాయలు 1,00,000 రూపాయలు అవుతాయి. దయచేసి ఈ అధికారుల మీద నమ్మకం పెట్టుకోవద్దు. అధికారులు వచ్చి మన గురించి ఎవరు పట్టించుకునేటటువంటి అధికారులు లేరు, చాలా తక్కువ. ఫుడ్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈనాడు నిద్రమత్తులో మునిగిపోతున్నట్టు ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈనాడు ఈ కల్తీ దందా, కల్తీ పన్నీర్ దందా అయితేనేమి, కల్తీ తినుబండారాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా ఉన్నాయి. మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే ప్రజలారా మాకు చెప్పండి, మేము కవర్ చేస్తాము. ఇక అధికారుల డ్యూటీ ఎట్లా చేపియాలో కూడా మేము బాధ్యత తీసుకుంటాము. ఈనాడు మా పత్రికలలో వచ్చినాక వాళ్ళు మేల్కుంటారు అనమాట. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అక్రమ మార్గంలో ధనార్జన చేసేందుకు వీలుగా కొందరు కల్తీ వ్యాపారాన్ని ప్రధాన ఆధారంగా చేసుకుని ధనార్జన చేసుకుంటున్నారు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఒడిశా పలాస డివిజన్ ప్రాంతంలో కల్తీ పన్నీరు భారీగా దిగుమతి అవుతుందని పలువురు పేర్కొంటున్నారు. గంజి పామాయిల్తో కలిపి నకిలీ పన్నీరు తయారు చేసుకొని అందంగా ప్యాక్ చేసుకొని మార్కెట్లో అమ్మకాలు సాగిస్తున్నారు. అసలు పన్నీరు అసలైనదా కాదా తెలుసుకోవడానికి పన్నీర్ పై అయోడిన్ 2 చుక్కలు వేస్తే అవి పసుపు రంగులోకి మారుతుంది. అసలైన పన్నీర్ అయితే అది తెలుపు రంగులోనే ఉంటుంది అని అధికారులు ధృవీకరిస్తున్నారు. చూడరి ప్రజలారా, కల్తీ పన్నీర్ దందా మీరు జాగ్రత్తగా ఉండరు. అగ్వసగ్వకు వస్తుందని కొనుక్కోకూరి. ఈనాడు సింథటిక్ కల్తీ కెమికల్ పన్నీర్ వస్తుంది. దయచేసి ప్రజలారా మీ ఆరోగ్యాలను మీరు కాపాడుకోవాలి. హోమ్లీ ఫుడ్ తినండి. హోటళ్ళకి రెస్టారెంట్లకు పోయి కమ్మగుందని తింటే తర్వాత దాని కథ ఏందో తెల్లారి ఏర్పడుతుంది.